హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్. డాక్టర్లను చిత్తు చేసిన స్వామికి దివ్యశక్తి. 1964లో నా రెండవ కుమారుడు మురళీధర్కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరు కలిగిన వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలను తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరమన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడు అని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు. మురళిని మద్రాసుకు వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ డాక్టర్లతో సంప్రదించాను. వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు. అదైనా 6 నెలలు దాటకుండా ఆ గడువు లోపులో చేయించవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని, ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే దాన్ని అనుసరించడం మంచిదని సూచించారు. సందిగ్ధంలో పడ్డాను. ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిపించిన తరువాత వారి సలహా త్రోసి వేయడం సాధ్యమా, శ్రేయస్కరమా? అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టర్ గోపీనాథ్ను సంప్రదించాం. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమే అని, మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల్లో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్తున్నాడు. వెంటనే కాకపోతే 6 నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చారు. తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాం. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని దర్శించి వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేను, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాం. కంచి చేరేసరికి సాయంకాలం అయింది. స్వామి మఠంలో లేరు. సర్వతీర్థ సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకగా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను. ద్వారం తెరచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి, ఏమిటి విశేషం అన్నారు. నా రెండో కుమారుడు మురళీధర్కు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్కి ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను. స్వామి, ఏమిటి జబ్బు? నేను ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బ్రాంకియాక్టాసిస్ అంటారు. ఊపిరితిత్తుల్లో ఎడమవైపు మచ్చ కనిపించింది. ఎక్స్రే తీస్తే నకనకలాడే లాంతర వెలుతుల్లో ఆ దూరాన్ని నుంచే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి. జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు. మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరం స్వామికి సాగిల్లబడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాం. ఇది జరిగి నేటికి 26 ఏండ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగాంచాడు. అతని వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరుగడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.